మాకు నిండుగా ఈ శుభలలో శాంతి పండగ మాకు నిండుగా ఈ శుభలలో శాంతి పండగ నిరతము నిన్నే మదిలో నిలుపుచు నిరతము నిన్నే మదిలో నిలుపుచు హరించగము కళ్ళని తల్లి స్వాగతం సుస్వాగతం పద శివలి మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా పద శివలి మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రంజన అడుగు జాడలంతైక మధ్యముగా అడుగు జాడలంతైక మధ్యముగా స్వాగతం సుస్వాగతం భారీ వీరా స్వర రాగిని స్వర మాధుర్య విమోచన స్వర రాగిని స్వర మాధుర్య విమోచన నవరస రంజని నాట్య భంగిమ నవరస రంజని నాట్య భంగిమ పొంగుచు ధరలు స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా శ్రీయేసునాథ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి రపరపలాడి రివ్వంటుంది కోరిక రివ్వంటుంది కోరిక చెంతగా చేరితే చెంతగా చేరితే వింతగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది అనుకున్నది అనుభవమైతే అంతకన్నా ఏమున్నది వయసు దారి తీసింది
వలపు ఉరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక, రివ్వంటుంది కోరిక. కళ్ళతో నవ్వకు, కళ్ళతో నవ్వకు, జల్లుమంటున్నది గుండెలో చూడకు, గుబులుగా ఉన్నది గుండెలో చూడకు, గుబులుగా ఉన్నది. తొలి చూపున దాచింది మళ్ళీ చూపున తెలిసింది, తొలి చూపున దాచింది మళ్ళీ చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది. వయసు దారి తీసింది వలకు ఉరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక. రెక్కలు తొడిగి రపరపలాడి రివ్వంటుంది కోరిక, దిక్కుల కాటుక చుక్కల దారుల చెలరేగింది వేడుక. హలో మిస్, ఎవరు నువ్వు? అత్యంత శిల్పంలా చాలా అందంగా ఉన్నావు. నేనెవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కు మీద కోపంతో మిలమిల మెరిసిపోతున్నావు. నీ అందం నన్ను మంత్రముద్రుని చేస్తుంది. ఎప్పుడు ఆర్ధనందం చూడలేదా? మిస్ మిస్ మోహన సుందరి. అదే చూస్తున్నా మిస్టర్. నా పేరు మిస్టర్ కాదు, రాజ్, నాగరాజ్. నీలాంటి అందమైన కన్నె గులాబీలు ముద్దుగా రాజ్ అని పిలుస్తాయి. నిన్ను ఎవరలా పిలిస్తే నాకేంటి? నీది పారిపోయే పిరిగి పిల్లని కాదు. కావేరి. వాటే స్వీట్ నేమ్. పేరు కూడా చాలా అందంగా ఉంది. నాగరాజ్, మర్యాదకి బయటికి వెళ్ళిపో, లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు. అబ్బా, ఏమో అనుకున్నా, నీలో చాలా సరుకుంది. నలుగురు పిలిచి నీకు దేజుద్దు తెలిస్తే అప్పుడు తెలుస్తుందిరా ఈ కావేరి అంటే ఏంటో. కావేరి, నన్ను చాలా తక్కువ ఎంచేస్తున్నావు. నా కోసం క్యూలో నిలబడే ప్రపంచ సుందరి ఐశ్వర్య సాహిత్య కైతం కాదని నీ కాడకొస్తే నువ్వేదో పెద్ద అందగతిలా బిల్డప్ ఇస్తున్నావు. మర్యాద దగ్గర నుంచి బయటికి వెళ్ళు, లేదా నా రుద్రం నాడు వస్తే నీ అంతు చూస్తాడు. రాడే, వాడొచ్చేలోపు నీ అందంతో ఆటలాడుకొని నా మగసిరిని నీకు కానుకగా ఇస్తా.
నీలాంటి పోకిరి వాళ్ళని పోలీసులకు పట్టిస్తాను కానీ ఇలా ఇంకోసారి మాట్లాడరా. పోలీసులు నేనిచ్చే డబ్బు తీసుకొని నాకు సలాం చేసిపోతారు. ఈ సిటీలో ఈ నాగరాజ్ అంటే గజ గజ వణికిపోతారు. అయితే నేను వెళ్తున్నా. వెళ్తానికి కాదు వచ్చింది. వచ్చింది వెళ్ళటానికి కాదు. నా కౌగిల్లో బంధించి నన్ను పుష్పల అల్లర్జిలా అల్లుకుపో. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే ఏ నీటి చెమ్మదించలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరీటం నవ్వుతాను. సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగ బయట పడుతోంది. నడియారిలాంటి ప్రాణం నడివేగానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెచ్చలేవు లోకం. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం. ఎప్పుడూ లేనిది కాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే.
నాయుడు నువ్వా? ఎరా తెలియంగానే గుండు కొట్టుకోవటం ఆగిపోయిందా? నీలాంటి వాడిని చూసి పిరిగిపోయే వాడు కాదురా ఈ నాగరాజ్. మరోసారి ఏ అర్థం జోలికి వెళ్లకుండా చేస్తే గాని నీలాంటి వాడికి బుద్ధి రాదు. ఈ నాగరాజ్ పేరు చేస్తే ఈ సిటీలో గజ గజ వణికిపోతారు. అలాంటిది నువ్వు నన్నేం చేయలేవు. నన్ను చూస్తే ఆ మృత్యుదేవతకి సైతం చెమటలు పడతాయి. నీలాంటి వీధి గుండాల్ని గుండెలు చిల్చి చండాడిన మిస్టరీరా నాది. అయితే నా గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఒకరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి తెలిస్తే ఎంత చెప్పు మాట్లాడేవాడివే కాదు. ఓ అంతటి మనగాడివా? మనగాడినో కాదు తెలుసుకున్నావా? మిస్టర్ నాగరాజ్ ఇప్పటికే వదిలిపెడుతున్నా. పారిపో లేదా నా చేతిలో చచ్చిపోతావు. రే రుద్రం నాయుడు, మళ్ళా వస్తా, నీ అంతు చూస్తా. ఏవండి, మీరు రావడం లేట్ అయితే వాడు పిచ్చి చేషాలతో నన్ను చంపేసేవారండి. పిచ్చి కావేరి, ఈ రుద్రమాడ ఉండగా నీ మీద ఏక కూడా వాల్దు. అది సరే, మేడం గారేంటి అలిగినట్లున్నారు? మీకు నాకన్నా డ్యూటీయే ముఖ్యం. మీకు నేను ఎప్పుడు గుర్తుకు రాను. కావేరి, లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు ఈ రుద్రమనాయుడు. నీ అలగా మానాలంటే ఏం చేయాలో చెప్పండి. 100 గుంజులు తీయండి, అప్పుడు నా కోపం పోతుంది. అమ్మో, అది నా వల్ల కాదు. వెరైటీగా మరో పని చేస్తాను. ఏంటో చెప్పండి. ఏముంది, సింపుల్. నీతో ముచ్చటగా పని చేసి సరిపెట్టుకుంటా. అబ్బో, యువరాజు గారికి ఈ రోజు మంచి హుషారుగా ఉన్నారు. చిలిపి పని అంటే నిన్ను నా కగుల్లో చేర్చుకుని 100 ముద్దలు పెట్టి నీ కోరిక తీరుస్తా. అవన్నీ మనకి పెళ్ళైన తర్వాతే. ఏంటండి ఆ గుడ్ న్యూస్ చెప్పండి. అదే మన పెళ్లి విషయం పూజారి గారితో మాట్లాడొస్తున్నాను. ఏమండి, మీరు చెప్పేది నిజమా? నేను నమ్మలేకపోతున్నానండి. అవును కావేరి, నీ అందాల ఆట బొమ్మని నా అర్థంగా చేసుకోవాలని నా మనసు పదే పదే ఆరాటపడుతుంది. అంతా మీ ఇష్టం. మీ ఇలాంటి భర్త లభించడం నా అదృష్టం. అయితే ఈ శుభయామంలో నువ్వు ఒకటి ఇస్తే సరిపెట్టుకుంటా. చీ బో బాబు, నాకు సిగ్గేస్తుంది. కావేరి, నువ్వు అలా చిక్కుపడుతుంటే ఎలా ఉన్నావో చెప్పనా? ఎలానో చెప్పండి. అరవిరిసిన గులాబీలా నయాగార జలపాతంలా చాలా నడుచుకుంటూ ఉన్నావు. అబ్బో, ఈ రోజు కవిత్వం బాగా వల్లిస్తున్నారే. అవును డియర్, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. మీలాంటి మంచి భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అండి. కావేరి, నిన్ను చూస్తుంటే ఇప్పుడు నేను సైలెంట్ గా ఉండలేను.
వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన జయం ఈ మల్లెల మాసంలో చెలి కొమ్మలలో తొలి కోయిలలా చిగురాకుల పూయలలోగి వసంతమిక వచ్చనులే వయస్సును నిరెచ్చనలే ఉషసులిక కన్నులులే మనసులిక విన్నెలలే ముహూర్తమిక ఆగదులే ముడేయిక వీడదులే జతే ఒక చావళిగా శృతేక మించెనులే సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే చిలుపులు ప్రియా ప్రియా అనురాగాలే తడబడు పెదముల చప్పుడే తగిలిన ముత్తులు ఇప్పుడే అడగక తప్పదు అప్పుడే అలిగిన సొగసులు గుప్పెడే ఇది జంటలలో తొలి మంటలు ఈ ముడి గంటలు మోగిన వేళ పులుకు ముళ్ళు పుచ్చుకుని పగలు అరవిచ్చనులే చినుకు వాలు కన్నులలో నెమలి కలలొచ్చెనులే హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే హంపిని కాసిన సొంపుల దేవి నీవేలే కుడి భుజమదిరెను గుర్తుగా శుభశకునములకు గుర్తుగా తొడిమకు చాటున మొక్కల తడమకు నేల సిక్కిన చెడి చూపులనే గాలింపులలో జల్లించకు మర్మదమన వయస్సొక వాకిలిలే ప్రియాది దాటవలే ఇది మల్లెల మాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం చెలి కొమ్మలలో తొలి కోయిలలా చిగురాకుల ఊయరలుగి వసంతమిక వచ్చనులే వయసును నిరెచ్చనలే జతే ఒక చావళిగా శృతేయిక మించెనులే
ఏ భగవాన్ నో భగవాన్ దాస్. భగవాన్ దాస్ రోజు రోజుకి ఈ ఆటలు ఎక్కువ అవుతున్నాయి. మరి అది కాకపోతే నా చేతిలో చచ్చిపోతావు. ఎవడ్రా నువ్వు నా దగ్గరికి వచ్చి హెచ్చరిస్తున్నావు? నా చేతిలో చావాలా నీకు సరదాగా ఉందా? నేనా నీలాంటి ఉగ్రవాదుల్ని ఈ పొలి మీద వరకు ఉగ్రసింహరా ఈ సూర్యతేజ. ఒరే సూర్య, నీలా ప్రగల్భాలు పలికిన ఎందరినో నా సరిహద్దులో చాలా మంది చూశాను. నువ్వు ఒక పెద్ద లెక్క కాదు. భగవాన్ నీలాంటి అవినీతి పనులకి టైం దగ్గర పడింది. మరి అదిగా నిన్ను నీ వెనుక అప్పలేదు కానీ దానికి ఈ పడతమాదికి రక్తార్పణ చేస్తాను రా. ఒరే సూర్య, నీలా ప్రగల్భాలు పలికిన ఎందరినో నా పులికి ఆహారంగా వేశాను. నిన్ను అడ్డు తొలగించి బాధ్యత నాది. నీకేం కావాలి చెప్పు, విసిరేస్తా. అనవసరంగా నాతో విరదిగి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. అయినా నువ్వేమన్నా నడుం బిగించిన నారాయణ మూర్తి అనుకున్నావురా? నాకు నీ ప్రాణాలు కావాలి. ఇస్తావా? ఇస్తావా? అసలు నువ్వు ప్రాణాలతో బయట పడతావో లేదో ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నీకు ఈ దేశం కావాలా లేదా నీ ప్రాణం కావాలో? చాయిస్ ఇస్ యువర్. రే భగవాన్, నేను ఈ దేశం కోసం నమ్ముతూ నా ప్రాణాలు త్యాగం చేస్తాను రా. అయినా ఈ దేశం నాకెందుకు కాదురా. ఈ దేశం కోసం నేనేమని చేశాను ఆలోచించేవాడు రా ఈ సూర్యతేజ.
శబాష్, నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుందిరా. ఏయ్, భగవాన్ ఏయ్, నువ్వు చాలవలరా కలేజలైన వాడు కాదురా ఈ సూర్యతేజ. సూర్య, మర్యాదగా నా చేతులు కలుపు. నిన్ను కోటీశ్వరుని చేస్తాను. ఈ దేశ సరిహద్దులు దాటిచ్చే బాధ్యత నాది. ఫారెన్ వెళ్ళు, ఫారెన్ విస్కీ తాగు, సుఖ సంతోషాలు అనుభవించురా. ఒరే నరరూప రాక్షసుడా, కాశ్మీర్ సరిహద్దుల్లో ఎముకొకరి చర్యలో దేశ సరిహద్దులో కుటుంబ సభ్యులందరూ దూరంగా ఉంటూ మన దేశం కోసం కాపలా కాస్తున్న ఆర్మీ సైన్యం ఎంతో మంది చనిపోతున్నారు. అలాంటి నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీస్తూ బలి చేసుకున్న ఈ దేశంలో భగత్ సింగ్ నడుము పిటిచిన ఈ భగత్ సింగ్ పుట్టిన దేశంలో మనం పుట్టడం పుణ్యంరా. పాపాలు పుణ్యాలు ఆలోచించే టైం నాకు ఇప్పుడు లేదు. మర్యాదగా మాతో చేతులు కలుపుతావా లేదా ఈ దేశం కోసం నీ ప్రాణం ఇస్తావా చెప్పు. అరే భగవాన్, ఈ పుణ్యముల పుట్టి పాపాలు చేసిన మిమ్మల్ని మీ మడిలో కలిపి మీ రక్తంతో ఈ భరతమాతకి రక్తార్పణ చేస్తాను రా. ఒరే, దేవతలు అమృతం తాగుతారు, ఈ భగవాన్ దాస్ రక్తం తాగుతాడు. ఒరే భగవాన్, అలాగే విర్రవేగత నిన్ను మరలా వచ్చి నేను ఎందుకు చూస్తా. మరలా వచ్చాను, నువ్వు చచ్చావే నా చేతులు. ఏ గులాబీ, వచ్చి నీ వంపు సెంపులతో నన్ను ఆనందపరచు. కావాలని చెప్తా, పాట కావాలి. ఇది ఒకసారి ఒక స్టెప్ సంతోషంతో మీరు సయం కవింతల్లో కౌగిళ్ళ ఇడు కొసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎరగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమియవా
తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైనుంచే ఆకాశం చిరకాల వరం మాత్రం అది ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వలపున నిలిపితే మనసుకు మనసును కలిపే అది పడదని వలదని అనుకొని నాటకం పాడా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఇలా విషా నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగు తిన్నా నా తోడు నువ్వు ఉండవంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతనే ప్రత్యక్షం కాలం మరి తరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడవిడది ఎరుకను వేరే పల్లకిలో ఉన్నా కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభ నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే మూసులెన్ని సాగిన ఊహని కవింతలో నేరున్నా కౌగిల ఈడుకు సయ్యన
అప్పలనాయుడు స్వాగతం ఏసీబీ స్వాగతం. ఏదో దారి తప్పి వచ్చినట్టున్నారు. అప్పలనాయుడు దారి తెలుసుకునే వచ్చాను. అయితే నాతో ఏమన్నా పని పడిందా? చెప్పు నాయుడు చెప్పు. రుద్రమనాయుడు ఆయన నీలాంటి అవినీతి పరులతో నాకేం పని? నీ మీద కేసు ఫైల్ అయింది. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటానికే వచ్చాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి లేదు. ఈ దేశం అల్ల కళ్ళలో అవుతుంది. సెంటర్ నుంచి స్టేట్ దాకా నీకు వచ్చే ఫోన్ కాల్స్ నీ బుర్ర వీటెక్కి వస్తుంది. ఆ దెబ్బకు తట్టుకోలేక రాజకీయ సమరాభి వస్తుంది. అవినీతి అధికారులు అంటుండబట్టే నీలాంటి వాడు ఎలా చెలరేగిపోతున్నాడు. నీ మీద కేసు ఫైల్ అయింది. నిన్ను అరెస్ట్ కేసు ఫైల్ అయింది. డీసీపీకి అందిస్తే నీ సంఖ్యలో స్వాగతం పలుకుతాయి. రుద్రబాయుడు మన క్యాస్ట్ వాడని ఇప్పటిదాకా మర్యాదగా మాట్లాడాను. నాతో చేతులు కలుపు. నీవు తయారు చేసిన ఆ ఫైల్ని నాకివ్వు. నా పలుకుబడి ఉపయోగించి నిన్ను డిఎస్పీ చేస్తాను. ఏమంటావు? అప్పలనాయుడు అవినీతి అధికారులను క్యాస్ట్ పేరు చెప్తే అవినీతి పరులుగా మారతారని నీవు ఆలోచిస్తున్నావు. ఈ రుద్రమాడ పౌరం నీకు తెలిసేలా చేస్తా. పిచ్చివాడా, నేను ఫోన్ చేస్తే నీ పోలీసు యంత్రాంగం 10 నిమిషాల్లో నా ముందు నిలబడుతుంది ప్రమోషన్ల కోసం. అంత బాగుంటా ఈ అప్పలనాయుడుతో మాట్లాడుతున్నావో తెలుసుకో. దేశద్రోహి, ఈ దేశాన్ని అవినీతి పరుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చూసిన నిన్ను ఎన్కౌంటర్ చేసి ఈ రాష్ట్రాన్ని పడిన చేర వదిలిస్తా. రుద్రబాయుడు అద్దులు మీరు మాట్లాడతావు. నిన్ను అడ్డంగా నరక ముందే నిన్ను అడ్డంగా నరికి అడవిలో ఉండు పులులు సింహాలకు ఆహారం వేయక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పలనాయుడు ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు ఈ దేశం నాకే ఇచ్చిందని కాదు, ఈ దేశం కోసం నేనేం చేసినా ఆలోచించేవాడే అసలైన భారతీయుడు. భర్త మాత ముద్దు పెట్టానని బత్తి వకాలు చెబితే ఇన్ని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అందులో పైకి ఆడదాన్ని చీలాన్ని తాకట్టు పెట్టే ధరలున్న ఈ దేశంలో ఇన్ని తట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. మర్యాదగా నా మాట విను. నీకు విందు పొందు అన్ని దొరుకుతాయి. నాడు నేను కన్నెర్ర చేస్తే ఆ వేడికి నీలాంటి దేశద్రోహులు మాడి మసైపోతారు. జాగ్రత్త. నిన్ను మరలా వస్తా. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తా. పరపో నీ మాట విని నేను ఈ ఆనందాన్ని పొందకుండా ఉండలేను. ఏ పోరే, నీ అంతంతో నన్ను సయ్యాటలాడించు.
ఆడపిల్ల బగ్గుమంటది ఆడపిల్ల సిగ్గులంటది అక్కపిల్ల అంచుకుంటది ఆడపిల్ల గంటకుంటది అందమిప్పుడే అంటు పెట్టుకో నీ ముద్దు తీసేసుకో ఆడపిల్ల సిగ్గులంటది తెలుగులో పిడి సగమైపోయి చూసుకో మరి నా ఇష్టం తెలుగులో పిడి సగమైపోయి చూసుకో మరి నా ఇష్టం అంగురానికో అన్నం ఉంది దూరం ఎప్పుడే తెచ్చుతుంది అగ్గి పుల్ల తగ్గుమంటది ఆడపిల్ల సిగ్గులంటది అగ్గి పుల్ల తగ్గుమంటది వేరే సరుకులు దొరుకుతూ ఉన్నా దొంగ సరుకే నాకిష్టం వేరే సరుకులు దొరుకుతూ ఉన్నా దొంగ సరుకే నాకిష్టం కంటి చూపుల కారం ఉంది ఒంటి నిండా బంగారం ఉంది సంతరాపము కొంతమందికు ఫలానా వేళ్ళకి అచ్చి పుల్ల చీకటికి ఆడపిల్ల గంటగుంటది ఆడపిల్ల సిగ్గులంటది
నేను అమ్మాయిల కోసం తిరిగి తిరిగి నా ఒళ్ళు అంతా అలసిపోయి నా కళ్ళు తిరుగుతున్నాయిరా నా కళ్ళన్నీ తిరిగిపోతున్నాయిరా బాబు. అవునా బాబాయ్? బాబాయ్ లపంగి భవనం కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పులు పుట్టిరా. ఇక లాభం లేదురా బాబు. నేను ఇక పెద్దాపురం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బాబాయ్ దేనికి? దేనికంటే ఎదవలే, నేను మంచి ఫిగర్స్ ఉంటాయని నాకు మా అమ్మమ్మ 5 సెంటు స్థలం అమ్మింది. అది తీసుకుని ఏడుకో రసగోళాల దగ్గరికి వెళ్దాం. అరే అట్టయితే మనం పెట్టపురం పోతాం. మరి పెట్టపురం అక్కడికి వెళ్తే మంచి ఫిగర్స్ ఉంటాడ. అక్కడికన్నా పెద్దాపురం చిలకలూరుపేట చిలకలు, పెద్దాపురం పాపలు, మంచి పాపలు భలే వంటిరా బాబు. నువ్వు చెప్పేది చాలా కరెక్టే. అసలు ఆకన్నా మద్రాసు మెరీ బీచ్ లో మంచి ప్లేస్ ఉంటాయా బల్ల మీద పడుకుని. అరే పీకే, నేను అమ్మిన 5 సెంట్లు వచ్చిన డబ్బులు తీసుకుని ఆ రసం దగ్గరికి వెళ్ళిపోతాం రా బాబు. రే నెక్స్ట్ రా, నువ్వు ఎట్టండి అట్ట. అరే పీకే, నీ ఇష్టం ఎలా చెబుతా అట్లా చెబుతాం. అటు ఇటు ఎత్తుకన్నా పోలీసులు వచ్చాకన్నా వచ్చే గోచే బీచ్కి వెళ్తే అసలు ఎంత అమ్మాయితో మనం ఏది రే తిన్నా ఏది ఆడుతున్నారు. అరే చికే చిలకలో ఆట మాత్రం వస్తున్నా బాబు. రే ఎందుకొని అక్కడ సులుగుపేటలోకి వెళ్తే మంచి ఏడుస్తున్నాడా. అబ్బా అక్కడికెళ్తే మన పని అంతే. అదే కానీ మనకు సోకితే కొంచెం కూరండి మనం గుడి మెట్ల దగ్గర కూర్చుని అయ్యా బాబా అరే చిక్కే పీకే రాత్రి నాకు మంచి కలుస్తుందా నాకు రాత్రి. అలా లేకపోతే కలరా వచ్చిందిరా నీకు. నువ్వు చంపేస్తూ అంటున్నావు.
నీ కంటిన్యూ అట్ట పడ నీ కంటిన్యూ అచ్చంగా బాబా మొహంలాగా కనబడుతుంది. అమ్మగాంటే అవునారా అవునా నువ్వు ఒక్కసారి నీ మొహంలో అద్దంలో చూసుకున్నావంటరా. నా ఆనందం ముందు ఈ ఊర్లో ఎవరు కూడా పెడతారు. అరే నాకు ఈరోజు నా కోసం అందమైన అమ్మాయి ఇస్తుంది. రాత్రి మా తాత నా కళ్ళకి వచ్చి చెప్పాడు ఏమని నాకు అందమైన పిల్ల వస్తుందని. అన్నా సుమరే మమ్మత్కాని వచ్చింది నా కళ్ళకి. నీ కోసం కాదురా బాడుకో నా కోసం చెప్పిన అమ్మ వచ్చింది నా కోసం కాదు. అదేం కాదురా బాబు కాదు అద్దను డాన్స్ చేద్దాం. డాన్స్ బేబీ డాన్స్. నువ్వెళ్ళు. విన్నెలని మళ్ళెలని హరివేళులని ఎవరేవాంటి అరని ఏ చెప్పరు ఏమీ చాలవని. వెన్నెలని మళ్ళలని హరివేళులని ఎవరేవాంటి అరని ఏ చెప్పరు ఏమీ చాలవని. దించు మావయ్య చాడు దించు దించర దించు మావయ్య చాడు దించు చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మావోడు చాడు మీ ఓడు చాడు మనవోడు చాడు దించు ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచొచ్చు సుక్కన ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన
నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకు పండగ చేసుకో కాదనేది లేదు కానీ పీసులు కీసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో అంతగా ఎదురు చూస్తున్నారా? చూడాలిగా మరి దేవి కోసం. ఇప్పుడు మీరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ రేపటి నుంచి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉండాలి. దేనికి డియర్? నెల రోజులు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంటాగా. ఇప్పుడు ఇట్లానే అంటారు. ఏదన్నా గొడవ జరిగిందని ఫోన్ వస్తే శ్రీమతిని కూడా మర్చిపోయి వెళ్ళిపోతారు మీ పోలీసులు. తప్పదుగా, మొదటి పెళ్ళం డ్యూటీయేగా. ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీ దగ్గరే ఉండి నీ దగ్గరే కాలం గడిపేస్తాగా. ఏమంటావు డియర్? ఏవండి, మీ మాటే నా మాట. అది సరే, హీరో గారు ఈరోజు మంచి హుషారుగా ఉన్నారు, కారణం ఏమిటో? అరవై నీ అందం అప్రంజి బొమ్మల మూడు ముళ్ళు వేసి నిన్ను నా అర్థంగా చేసుకోవాలని ఆరాటంగా ఉంది. అబ్బో, మీలో పెద్ద కోరికలే దాగి ఉన్నాయన్నమాట. కావేరి, కార్తీక దీపం లాంటి నీ కళ్ళ మీద ఒట్టు, నయగారా శిల్పాతాల మీద నీ నాజుకైన నడుము వంపు సంపులు అందుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. ఏవండి, ఈ శుభ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీతో 7 అడుగులు నడిచి మీ పాదదశ కావాల్సిందనే నా కోరిక. ఈ సంతోష సమయంలో నీ ఒక ముద్దిస్తే సరిపెట్టుకుంటా, లేదా నీ కవ్విల్లో హీరో గారికి కొంచెం చోటు ఇస్తే ఆనందంతో జీవిస్తా. మీలాంటి మంచివారు నాకు భర్తగా లభించిపోతున్నందుకు ఆ దేవుడికి నేను రుణపడి ఉంటానండి. కావేరి, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఏమిటండి ఆ విషయం? అదే కావేరి, మన పెళ్లి విషయం పూజారి గారితో మాట్లాడొస్తున్నాను. ఈ రోజు రాత్రి 9:15 నిమిషాలకి మన ఊరి చర్చిలో మన పెళ్లి జరుగుతుంది. ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. ఏవండి, మీరు చెప్పేది నిజమా? నాకు చాలా సంతోషంగా ఉందండి. అవును కావేరి, అవును కావేరి, మన పెళ్లి వ్యవహారం మొత్తం
మా ఫ్రెండ్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కావేరి, మగల పూల సువాసనతో రగిలిపోతున్న నీ అందం అన్ని గొవ్వలా అద్దుకోవాలని నా మనసు పదే పదే ఆరాటపడుతుంది. పోండి కావేరి, వెన్నెలా విరిసినట్లుండే నీ చిరునవ్వు చూస్తుంటే నా మనసు వెన్నెలా విరిసినట్లు ఉన్నాయి. పో బాబు, నాకు సిగ్గేస్తుంది. కావేరి, నీకు తోడుగా నేనున్నాను. ఈ లోకంలో మనల్ని ఎవరు విడదయ్యలేరు. ఐ లవ్ యూ కావేరి, ఐ లవ్ యూ కావేరి. పదా వెళ్దాం. మన కోసం ఫ్రెండ్స్ దగ్గరుండి గుడి దగ్గర ఎదురు చూస్తున్నారు. అలాగేనండి. సాయంత్రం ఎంతో సంతోషం తీసి సంతకం కంది బంగారం పొంది సింగారం చూసి నా బాలకం గుమ్మంతా తిమ్మిరోయనమ్మ సంకుర పిరయ్య ప్రియం 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 నీతో సాయంత్రం ఎంతో సంతోషం తీసి సంతకం మొరాగం తీసే విలాసలీనేమో ప్రాణం తీసే అగువే ఆనందం అయినా పరువే గోవిందం సంతకం బంగారం చూసి నా బాలకం పరిగెత్తగా
కళ్ళను మాయ మస్కా కొట్టి నివైన గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం ఆరాసకితో సావాసం సాయంత్రం ఎంతో సంతోషం తీసి నీ సంతకం బంగారం పొంగే సింగారం చూసి నా బాలకం అంతా తిమ్మిరాయనం సంకురతిరయ్య ప్రియం 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 Come on, my dear friends. భగవాన్ నీతో పనిపడి వచ్చాము. ఈ మిత్రమా ఈ పని నువ్వు చేస్తావన్న నమ్మకంతో నీ కాడకు వచ్చాం. అప్పలనాయుడు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడివి. మిమ్మల్ని కంగు తినిపించిన ఆ నా కొడుకెవడో నాకు చెప్పు. వాణ్ణి అడ్డంగా నరికి అడ్రస్ లేకుండా చేస్తాను. భగవాన్ రుద్రమనాయుడు అనేవాడు మమ్మల్ని చాలా విసిగిస్తున్నాడు. వాడిని ఈ లోకం నుంచి తప్పియాలి. అవును భగవాన్, వాడే నన్ను హెచ్చరించే స్థాయికి ఎదిగాడు. నాపై వాడు పైలు తయారు చేస్తున్నాడు. దాన్ని ఎలాగైనా ఎంత ఖర్చు అయినా సరే ఆడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. మిత్రులారా, నా ఆత్మీయ స్నేహితులు మీరు చేసిన మేలు వల్లే నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను. మీ పొలపడి ఉపయోగించి నా మీద ఉన్న కేసులు మొత్తం కొట్టించారు. మీ రుణం తీర్చుకుంటాయి నాకు ఇప్పుడు వచ్చింది. శబాస్, నీ మీద నమ్మకంతో నీ ఎక్కడికి వచ్చాము. నా బిజినెస్లన్నీ మూతపడేలాగా వాటిని ఎలాగైనా ఎంత ఖర్చు అయినా బాధలేదు. వాడికి మనమంటే ఏమిటో తెలిసేలా చేయాలి. నా పలుకుబడి ఉపయోగించి భగవాన్ నీ మీద నమ్మకంతోనే నీ కాడకు వచ్చాం. ఆ ధైర్యం మాకుంది, అందుకనే నీ కాడకు వచ్చాం. వాడు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. అడుగడుగున అడ్డు తొలగుతున్న వాడిని అడ్డు తొలగించి మరోసారి ఈ పోలీసు యంత్రాంగం అంతా నా వైపు కన్నెత్త చూడాలంటే ఎవరికైనా భయం పుట్టాలి. అప్పలనాయుడు, నాగరాజు, ఈ భగవాన్ మాటిస్తే మాట తప్పడు. వాడి సంగతి నాకు వదిలేసి మీరు నిర్భయంగా విశ్రాంతి తీసుకోండి. ఆ ధైర్యం మాకుంది. నువ్వు తలుచుకుంటే వాడిని ఈ ప్రపంచం నుంచి తప్పిస్తావు. వాడిని వాడి ప్రియురాల్ని ఇద్దరిని హత్య చేసి ఆ నేరం ఒక అమాయకుడి పైన వేసి మన చేతికి మట్టి అంటకుండా చేస్తాం. మీ ఐడియా అమోఘం. ఈ దెబ్బకి మనం అంటే ఈ రాష్ట్రానికి ఏంటో తెలిసిపోవాలి. నాగరాజు,
అప్పలనాయుడు నేనే వెళ్ళి ప్లాన్ రెడీ చేస్తాం. ఈ శుభయ సమయంలో మా గులాబీతో డాన్స్ వేసుకో. ఏ గులాబీ వచ్చి నన్ను ఆనందపరచు. నీ తొలి చూపుళ్ళనే పెళ్లికి వద్దన వేసిన తల్లి చూసుకోనా వాలిన సంగల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా నీ ఎదలో నాయదనే శారదమై అనురాగాలుగా నీకు వీణా చెక్కిన చూడు చక్కగా ఉండి పోనా అలసడి దేనికో గ్రహించలేవా అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకలో చిటికలో తపన తగ్గించుకోలేనా
ఓర్చుకోలేని ఆపసోపాలని ఆశగిల్లిందని ధ్యాసమళ్ళిందని ఇంత గల్లంతని వల్లనే లిమ్మని వచ్చి నిందించని తెచ్చి అందించని ఓర్చుకోలేని ఆపసోపాలని పడతి ప్రయాసంగా మరిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో ఇదిగో తెలుసుకో ఎదురేమున్నా నిదురన్నీ దోచుకో ఎవరేమన్నా తరదిరదమ్సే తరదిరదం తరదిరదమ్సే 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 తరదిరదం తరదిరదమ్సే 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 అఖిల వంటి నీ దగ్గర పాలని కెవ్వమంటూ ఇటు సిగ్గుపోవాలని చెప్పకుండా విని చెంతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని అఖిల వంటి నీ దగ్గర పాలని కెవ్వమంటూ ఇటు సిగ్గుపోవాలని చెప్పకుండా విని చెంతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని తెలిసి మరిందుకు ఆలస్యం తక్షణం తరాస్తనుకుందా నివురు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో ఉనికి ఊరగా విహరిస్తున్నా మతిపోయి మాయలో మునిపిస్తున్నా నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తపన తగ్గించిపోలేనా హలో మై డియర్ స్వప్న సుందరి, ఏమి అందం ఏమి సందం, ఈ అందం ముందు ఈ అందగత్తెలు కూడా బలాదూర్. చూడు బేబీ, నీ అందం చూసి మోజుపడని మగాడే కాదు. ఏయ్, ఎవరు మీరు? నీ తోటి పెళ్లి కొడుకులవి, నీ శోభనపు మొగుణ్ణి. ఏమిటి ఈ మాటలు? అజంతా శిల్ప సుందరి, నీ అందం నన్ను ఉద్యోగపరుస్తుంది. నిన్ను చూసి దగ్గర నుండి మేము వచ్చిన పనే మర్చిపోయాము. మర్యాదకండి బయటికి వెళ్ళండి. వెళ్తాం బేబీ, వెళ్తాం. నీ అందరితో ఆటలాడుకొని నీ శరీరంలోని అణువుని పోతాను. మర్యాదకండి బయటికి వెళ్ళండి, లేదా నా భర్త వస్తే మీ ప్రాణాలు తీస్తాడు. ప్రాణం మీద ఆశ ఉంటే మర్యాదగా పోండ్రా. భగవాన్, ఆ రుద్రమనాయుడు చేసే భక్తిని దీని ద్వారా చేయాలి. దీన్ని అనుభవించి పాడు చేద్దాం. మంచి ఐడియా చెప్పే అప్పలనాయుడు. వాడి తల పొగరు దించాలంటే దీని శీలాన్ని కుక్కల చింపేస్తలు చేయాల్సింది. మీలాంటి రాక్షసులకి టైం దగ్గర పడరా ఇలా ప్రవర్తిస్తున్నారు. హలో కావేరి, కళ్ళ ముందు ఇంత అందాన్ని చూసి ఏ మగోడైనా తట్టుకోగలుగుతా?
చూడు బేబీ, ఈ సృష్టిలోని అందాదంతా రంగరించి తయారు ఆ సృష్టికర్త. ఈ కారాలి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు లొంగే ప్రసక్తే లేదా. అవసరమైతే త్యాగమైనా చేస్తాను. చూడు మీ సువర్ణ సుందరి, అనవసరంగా 2 నిమిషాలకి ప్రాణాన్ని పోగొట్టుకోబాక. మాకు సుఖాన్ని అందించి నువ్వు సుఖపడు. చూడు బేబీ, నీ చెయ్యి తగిలితే నాలోని నవ్వు నాడు. మీలాగే విర్రవీకి సీతను చనిపెట్టిన రావణికి ఏ గద్దు పట్టిందో మీకు అదే గద్దు పడుతుందిరా. నీ శాపాలకు భయపడే ఏడ ఎవరూ లేరు. కమా, మాకు సుఖాన్నించి నువ్వు సంతోషపరచు. నేను కావాలని చిటికేస్తే కాదని కందెలు కాదని నీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? మీకు అంతమ కాలం సమీపించే ఇలా మాట్లాడుతున్నారా? భగవాన్, ఆలోచించి లాభం లేదు. దీన్ని ఒక పొట్టు పట్టాల్సిందే. దీని అందాన్ని అనుభవించి తెలియజేయాల్సిందే. వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమతంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకపడిన శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భటన సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో. పంచమంది సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో. మీరు అడగండో. దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనరిగిన నిఖాలకులను అడగండో. పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో. తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది.
గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కలగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో రేయ్ మీ ఇద్దరిని అడ్డంగా నరికి నా కావేరి ఆత్మ శాంతి కలిగేలా చేస్తాను ఏంద్రా బచ్చా నువ్వు మమ్మల్ని అడ్డగా నరికేది ఒరే రుద్రమనాయుడు నిన్ను చంపి ఆ కేసుని ఏ సూర్యగా మీద చేస్తాం మీకు టైం దగ్గర పడిందిరా ఏలకు బాలిక మూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రసించానా ఇలాగా ఏలకు బాలిక మూసుకొచ్చావి ఇలాగా అర్థం చేసి
మిగిలాయా కనులు చెదిరే కాంచన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా పండు భయపడతానా తీపి గాయాలు చేస్తుందా నిప్పంటిన సరసన అపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథ సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపదా సఖిధారం పంచుకోరాదా చీరా చెలియ సంపద ఒత్తొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక